మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నేను చాలా, నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను. 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఇంపాక్ట్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు, కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు 9 నెలలు అయింది, ఇంకొక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అవుతుంది, మళ్ళీ రొటీన్గా ఇంకో పోస్ట్కి పోతారు. అది కాదు. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ